సోదరులారా, సోదరిమణులారా, పట్టభద్రులారా, పట్టభద్రుల ఉప ఎన్నిక ఎందుకోసం వచ్చింది? ఎందుకోసం వచ్చింది? నాకు చేత కాదని పల్లా రాజేశ్వర్ రెడ్డి అనేటువంటి ఒక దొంగ ఓట్ల ఎమ్మెల్యే నాకు చేత కాదు ఈ పదవి అని చెప్పి వదిలిపెట్టిపోతే వచ్చింది. శాతనైనోడైతే మొయ్యాలి కదా, 6 ఏళ్ల పదవి కాలం ఇచ్చినప్పుడు మొయ్యాలి కదా, మొయ్యలే. మాకు శాత కాదని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అది ఇడిచిపెట్టిపోతే వచ్చింది. ఇడిచిపెట్టి ఇప్పుడు మళ్ళా వచ్చిరు మాది మాకు కావాలని. మీతో కాదనే పోతిరి, మేము చేయలేమంటిరి, రాజీనామా చేతిరి, మళ్ళా ఇది మా సీట్ అని వస్తా ఉన్నారు. ఇక మన ఊరి భాషలో చెప్పాలంటే ఏదో చేసి వెనుకకు చూసినట్టుంది కథ, బీఆర్ఎస్ పార్టీ కథ. సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు పరిపాలించారు బీఆర్ఎస్ వాళ్ళు. పరిపాలించి ఎన్ని సమస్యలు సృష్టించారన్నా, ఇలా నిరుద్యోగ సమస్యకు కారకులు కేసీఆర్ కుటుంబం. ఇలా 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తుల కన్నీళ్ళ కారణమైన వాళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం. ఇలా 46 జీవో తీసుకొచ్చి నిరుద్యోగుల కళ్ళల్లో కన్నీళ్లు తీయించినటువంటి కుటుంబం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం. ఇన్ని రకాల సమాజాన్ని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి పట్టభద్రులను పట్టపగటైలే మోసం చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం, ఆయన పార్టీ ఏ హక్కుతో ఈ పట్టభద్రులను ఓటు అడగడానికి వస్తుందని నేను అడుగుతా ఉన్నా. సోదరులారా, ఈ చెమట కూడా ఫస్ట్ చెవు కింద స్టార్ట్ అవుతుంది, ఒక సుక్క. ఇక దాంతో పరిశానం కాదా, ఫస్ట్ సుక్క చెవు కిందనే స్టార్ట్ అవుతుంది చెమట. ఇక దాంతో అది మెల్లగా ఈపులకు పోతా ఉంటే ఓ పెద్ద పరిశానం. కేసీఆర్ కుటుంబం మీద జరిగిన యుద్ధం కూడా ఒక సుక్క లెక్కనే నేనే తయారైనా. ఇలా ప్రతిపక్షాలన్నింటినీ మింగేసి అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించేటోడే లేడనేటువంటి పరిస్థితిలో ఉంటే ఆ రోజు మీ సోదరుడు తీన్మార్ మల్లన్న ఒక్కడే యుద్ధం ప్రారంభించిండు. ఆ యుద్ధం చిలికి గాలివానైపోయి ఇలా స్టేషన్ గన్పూర్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిస్తావు. సోదరులారా, ఇక నిన్న మొన్న కేటీ రామారావు వచ్చి అంటాడు, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుడు. ఇక తీన్మార్ మల్లన్నను పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్తా నీకు సమాధానం. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బ్రోకర్ అంటాడు, తీన్మార్ మల్లన్నను పట్టుకొని బ్లాక్ మెయిలర్స్ అంటారు. నేను చెప్తా ఉన్నా, అయ్యా కేటీ రామారావు, మీ నాయన పేరు ఏమని పిలుస్తారు? అయ్యా నువ్వు చింతపడక దిక్కు దుబాయ్ శేఖర్ అంటారు, పాస్పోర్ట్ బ్రోకర్ అని పిలుస్తారు. ఇది నేను కాదు, అటు పోయి అడుగురు చెప్తారు. చింతపడక దిక్కు పోతే కేసీఆర్ ఏమని పిలుస్తారంటే దుబాయ్ శేఖరు, పాస్పోర్ట్ బ్రోకర్ అని పిలుస్తూ ఉంటారు. మీకున్నదా పేరు? మీరు ఇక్కడ దుబాయ్ పంపిస్తా అని చెప్పి పేద పిల్లలను పేద వర్గాలను తీసుకుపోయి హైదరాబాద్లో విమానం ఎక్కించి బొంబాయిలో దించి ఇదే దుబాయ్ అని మోసం చేసింది మీ అయ్యనా కాదా? మోసకారులు మీరు, దొంగలు మీరు. టాస్క్ ఫోర్స్ను పెట్టి రాధాకిషన్ రావును పెట్టి కిడ్నాపులు చేయించి బ్లాక్ మెయిల్ చేసి షేర్లు రాయించుకున్నటువంటి సుప్రీము నువ్వు. బ్లాక్ మెయిల్ మీరే, దొంగతనాలు చేసేది మీరే, దోపిడీలు చేసేది మీరే, ఆఖరికి దందాలు చేసేది కూడా మీరే. మీ కుటుంబానికి అచ్చొచ్చిన పదాలన్నీ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, నా మీద వాడితే కుదరది. బర్రెకు సున్నం వేస్తే ఆవు కాదు, అవుతుందా? బర్రెకు సున్నం వేస్తా ఉన్నాడు కేటీ రామారావు, ఆవని చూపిస్తున్నాడు. ఇలా తీన్మార్ మల్లన్న ఏందో స్టేషన్ గన్పూర్ గడ్డకు తెలవదా? ఈ గ్రాడ్యుయేట్ బిడ్డలకు తెలవదా తీన్మార్ మల్లన్న ఏం చేసిండో? అరే జనము నువ్వు వద్దు రాబాయ్ అని చెప్పి ఎలగొడతా ఉంటే కూడా మళ్ళీ ఏమంటాడు, జనమే తప్పు చేసిరట వాళ్ళని నోడగొట్టి. ఏమో ఇదెక్కడి కథ, చెరువు మీద కొంగలిగినట్టుంది. జనమే తప్పు చేసిరట వాళ్ళని నోడగొట్టి. సోదరులారా, వీళ్ళ అహంకారం ఇంకా తగ్గలే, వీళ్ళ బలుపులు ఇంకా తగ్గలే.
ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు సోదరులారా? తీన్మార్ మల్లన్న ఉస్మానియా యూనివర్సిటీలో నేను మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసిన, ఎంసీజే చేసిన. ఇదే కాకతీయ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన. అదే జేఎన్టీలో ఎంబీఏ చేసిన. నేను ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంటే కేటీ రామారావు ఏం మాట్లాడుతుండో, బిట్సు పిలానీకి పల్లి బఠానీకి పోటీ అంటా ఉన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన బిడ్డలకు పల్లి బఠానీలతో అంటగడతాడా? కాకతీయ యూనివర్సిటీలో చదివే బిడ్డలు పల్లి బఠానీలను విమర్శిస్తాడా? ఈ పట్టభద్రులను మొత్తానికి పల్లి బఠానీలని చెప్పి విమర్శిస్తున్న ఈ కల్వకుంట్ల తారక రామారావుకి పట్టభద్రుల ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎక్కడికి పోయినా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో కేటీ రామారావు దిష్టి బొమ్మలు తరగబెడతా ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీలో కేటీ రామారావు దిష్టి బొమ్మలు తరగబెడతా ఉన్నారు. సోదరులారా, మా అమ్మ నాయన పేదవాళ్ళు, సర్కారు వల్లే చదువుకున్నా, సర్కార్ హాస్టల్లో తిన్నా, సర్కార్ కాలేజీలో చదువుకున్నా. ఇది తప్ప అన్న? ఇది తప్ప? ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో చదివిన బిడ్డలు ఎంతమంది ఉన్నారో ఆ యూనివర్సిటీ పరిధిలో చదివిన ఒక్కసారి చేయలేపడ్డామా? ఇంతమందిని పల్లి బఠానీలను తిడుతున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావుని ఏం చేద్దామని నేను అడుగుతా ఉన్నా. ఇలా బిట్సు పిలానీలో చదివితే చదువు, ఈ గవర్నమెంట్ బడిలో ఈ పేద వర్గాలు చదువుకునేటువంటి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ సర్కార్ కాలేజీలో, సర్కార్ బడిలో చదువుకుంటే పల్లి బఠానీలను విమర్శిస్తారా? న్యాయమా ఇది? ఇది అహంకారం కాకపోతే ఇంకేంది? ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే, ఆ గడ్డ యుద్ధం లేకపోతే, కాకతీయ యూనివర్సిటీ లేకపోతే ఇలా తెలంగాణ ఉద్యమం ఎక్కడిది? ఈ తెలంగాణ ఉద్యమం లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటుంటివే? అప్పట్లో నీ కొడుకు మంత్రి అయితా ఉండే. ఇలా పట్టభద్రులను అవమానించి పట్టభద్రుల ఓట్లు కావాలని తిరుగుతా ఉన్నావా? నిన్ను ఎట్టి పరిస్థితిలో కాకతీయ యూనివర్సిటీ నిన్ను కాలు పెట్టనీయనని చూస్తా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ నిన్ను అదెంకల రానియనని చూస్తా ఉంది. నిన్ను తరిమి తరిమి కొట్టడానికి పట్టభద్రులు ఇలా తయారైపోయినారు. సోదరులారా, ఇక బిట్స్ పిలాని సంగతి చూద్దాం. అమెరికాలు ఉండొచ్చుండట వాళ్ళ అభ్యర్థి. ఆయన అమెరికాలు ఉండొచ్చు భయ్, నాకు సంబంధం లేదు, ఎక్కడి నుంచి రావచ్చు. అమెరికా నుంచి తెచ్చిన అభ్యర్థిని ఇక్కడ ఇంకలా ఎవరు పోటీ చేయమని చేస్తలేరు. మా పెద్దలందరూ కలిసి, మా శ్రీఆర్ అన్న, మా కాంగ్రెస్ పార్టీ, మా రేవంత్ రెడ్డి గారు, ఆ తల్లి సోనియా గాంధీ గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నువ్వు చేయమంటే నువ్వు ఆడు చేస్తలేడు, ఈడు చేయమంటే ఈడు చేస్తలేడు బీఆర్ఎస్ పార్టీలా. ఎందుకంటే ఓడిపోతారని. గెలిచేసి నుండి ఆ పోరాన్ని పెడుతున్నా, ఆ పోరాన్ని పెడుతుండేనా? మైసమ్మ గుడిచుంటి తలుగు కట్టుకొని మేకని దింపినట్టు దింపుతావురా ఆ పోరాన్ని పాపం మంచిగా. ఇక రేపో మాపో బయలు ఏముంటుంది? ఇలా టీఆర్ఎస్ పార్టీ ఓటని హక్కున్నది. మరి ఏం చూసి ఓటేయాలి? ఏం చూసి ఓటేయాలరా బాబు? మీకంటే తీన్మార్ మల్లన్న మంచోడు కాదు కాబట్టి వేయాలంటారు. మీ అభ్యర్థి ఏం చేస్తారా చెప్పురా అంటే అమెరికాకి ఏం తెచ్చినామంటారు. సోదరి మల్లారా, వాళ్ళేమో అమెరికా నుంచి అభ్యర్థిని తీసుకొచ్చి ఇంత గొప్పవాడని చెప్తా ఉన్నారు కదా. ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అరుంధతి యాదవ్ అనేటువంటి ఒక యాదవుల బిడ్డ నా ఆఫీస్కి వచ్చింది. ఆఫీస్కి వచ్చి, అన్నా నేను గొప్ప చదువుకుంటాన్నా, మా అమ్మ నాన్న పెళ్లి చేయడం కోసం తిరుగుతా ఉన్నారన్నా, జర కాపాడన్నా నా ఆఫీస్కి వస్తే ఆ అమ్మాయి చదువు చూసి, ఆ అమ్మాయి గొప్పతనం చూసి అమెరికాలో చదివిపిస్తా ఉన్నా. ఇప్పుడు నేను ఇక్కడున్న పేదోని బిడ్డను నేను అమెరికాకు పంపిస్తుంటే అక్కడ బలిసినోని తీసుకొచ్చి ఇక్కడ పేదోని బిడ్డ మీద పోటీ చేయిస్తా ఉన్నారు. ఇది వాళ్ళ కథ. ఇలా నరేంద్ర మోడీ గారు పాపం ఆ ప్రేమేందర్ రెడ్డి గారు టికెట్ ఇచ్చిరు. జర యువకునికి ఇచ్చినా, లేకపోతే ఈ బీఆర్ఎస్ లో ఉద్యమకారునికి ఎవరికానికి ఇచ్చినా కొంత ఫైట్ ఉండేది. మా శ్రీఆర్ అన్నను నేను కొంత కష్టపడవలసి వచ్చేది. ఆ పరిస్థితే లేదు. కొట్లాడదామంటే కూడా అవతల చక్కగా లేదా. అయినా కూడా సోదరులారా, అయినా కూడా దేశంలో ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ, మోసం చేసిన నరేంద్ర మోడీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి రూపంలో వస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి ఈ నిరుద్యోగులను మోసం చేసి 46 జీవో తీసుకొచ్చి, 317 జీవో తీసుకొచ్చి పేద వర్గాలను, ఉద్యోగస్తులను ముంచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఇంకోనికి వస్తా ఉన్నాడు. ఆయన 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, ఈయన 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. కానీ మీ సోదరుడు తీన్మార్ మల్లన్న
నా బిడ్డకు వచ్చినట్టుగా కష్టం ఏ బిడ్డకు రావద్దని 200 మంది పేద బిడ్డలకు ఆపరేషన్లు చేయించి బతికించండి తీన్మార్ మల్లన్న. ఇలా తీన్మార్ మల్లన్న ఎక్కడా, తీన్మార్ మల్లన్న పనితనం ఎక్కడా, మీరెక్కడా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, అమ్మా మీరు ఒక్కసారి ఆలోచించాలి. కేటీ రామారావు కథ ఏమంటుండు? తీన్మార్ మల్లన్న మీద 56 కేసులున్నాయని చెప్తా ఉన్నారు. తీన్మార్ మల్లన్న ఈ ప్రజల హక్కుల కోసం పోరాడిండు. తీన్మార్ మల్లన్న ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం పోరాడిండు. తీన్మార్ మల్లన్న ఈ ప్రజలకు సంబంధించినటువంటి పౌర హక్కుల పైన ప్రభుత్వం కుత్తుక పైన కాలు పెడితే ప్రశ్నించాడు. సోదరులారా, మీకోసం ప్రశ్నించి నేను జైలు పోయినా, మీకోసం జైల్లో ఉన్న 100 రోజులు నా పిల్లలు ఏడుస్తుంటే కూడా జైల్లో బందీ చేసి నువ్వు చేసినావు. నేనంటే ప్రజల కోసం పోరాడి జైలు పోయినా, మరి నీ బిడ్డ ఏం చేసిపోయిందిరా భయ్? ఏం చేసిపోయింది నీ బిడ్డ? స్వాతంత్ర పోరాటం చేసిపోయింది. అది ఏం పని చేసిపోయింది అన్న చెప్పరు? పట్టభద్రులారా చెప్పరు, ఏం పని చేసిపోయింది? సెల్లే శారదంగా చేసిపోయింది. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలికన ఎక్కడ ఉందా? వాళ్ళు చెప్తున్నారు కడిగిన ముత్యమై వస్తుందట కవిత రాని. ఎవడొద్దంటుడు? ఎవడొద్దంటుడు? మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ద్వారా బెయిల్ అప్లై చేసుకున్నాడు కేసీఆర్. ఇది కాదా? రేపు పొద్దుగాల సోదరులారా, ఈ తీన్మార్ మల్లన్న మండలిలో నిలబడితే ఎట్లుంటది, ఇప్పుడున్నటువంటి అభ్యర్థులు నిలబడితే ఎట్లుంటుంది ఒకసారి చూసుకొని. ఒక్కనాడన్నా వీళ్ళు ప్రశ్నించిన వాళ్ళ. ఇక ఒక ఆయన ఏమంటాడు, మొన్న V6 డిబేట్లో కూర్చుంటే ప్రశ్నించే గొంతు నేనని ఒక ఆయన అంటుడు, ప్రశ్నించే గొంతు నేను అని ఒక ఆయన అంటుడు. ఈయనకు బీజేపీలో టికెట్ ఎందుకు ఇవ్వలేదని నేనే ప్రశ్నించిన. మళ్ళా వీళ్ళకు ఇలా ప్రశ్నించే కథకి ఇది. సోదరులారా, ఇక మరి పట్టభద్రుల ఉప ఎన్నిక వస్తూ ఉంది. పోయినసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి వేలకు వేల రూపాయలు పంపిండు. ఈసారి ఎట్లా అని పరిశాన్ కాకుండా మళ్ళా తెస్తుండు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఎన్ని ఇచ్చినా తీసుకోరిగా. పోయినసారి కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి 100 కోట్లు పెట్టి అక్రమంగా దుర్మార్గంగా బోగసొట్లతోని ఆయన నా మీద గెలవగలిగిండు. సోదరులారా, సోదరిమణులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ పల్లా రాజేశ్వర్ రెడ్డి పని ఏదన్నా చక్కగా ఉంటుందా? జనగామకు పోయి ఆడ దొంగోట్లు తయారు చేసి ఇప్పుడు జనగామలో ఆయన ఒక పేరు పెట్టు, దొంగోట్లు ఎమ్మెల్యే అంటుడు. ఎంత గొప్ప పేరు సంపాదించిన పల్లా రాజేశ్వర రెడ్డి. దొంగ ఓట్ల ఎమ్మెల్యే అంటారు పల్లా రాజేశ్వర రెడ్డి. ఆడ జనగామ మీ ఎమ్మెల్యే ఎవరంటే మా దొంగోట్ల ఎమ్మెల్యే ఉన్నాడు సార్ అంటారు. గా పరిస్థితికి వచ్చింది. దొంగ ఓట్ల ఎమ్మెల్సీగా బతికినావు అప్పుడు, ఇప్పుడు దొంగ ఓట్లు తయారు చేసి జనగామకి ఎమ్మెల్యే అయినావు. నేను చెప్తా ఉన్నా పల్లా రాజేశ్వర రెడ్డి, నీవు చేసిన అక్రమాలు, నీవు చేసిన మోసాలు ఖచ్చితంగా నిన్ను చట్టసభలో కడిగి పారేస్తాం, చట్టం ముందు నిలబెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కేటీ రామారావు కూడా ఈ సభా వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా, మార్చి 4 జూన్ 4 దాకానే టైం బిడ్డ. నీకు ఎన్నికల కోడ్ ఉంది, పారిపోయేది ఉంటే ఇప్పుడే వారిపో, తర్వాత నీ నెట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకెవరన్నా మిగిలితే కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ప్రజలను, నేను వరంగల్లో మాట్లాడుతుంటే అప్పట్లో అక్కడ వరంగల్ కాన్నట బీఆర్ఎస్ నాయకులు టేబుల్ జేబులో పెట్టుకొని తిరిగిరాడు. ఎందుకంటే భూములు కొలిచి కబ్జాలు పెట్టాడు ఆడ. సోదరిమణులారా, ఇక్కడ ఇవాళ వాస్తవానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలా తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఓటేయాలంటే, తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పింది ఎవరు? సోనియా గాంధీ తల్లి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇచ్చిందా లేదా? ఈ మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తా అని చెప్పింది. ఇచ్చిందా లేదా? ఈ పేద బిడ్డలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా అన్నది ఇచ్చిందా లేదా? రేపు పొద్దుగాల గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కడియం శ్రీగారు అన్ననే చెప్తా ఉన్నాడు, జూన్ 4 తర్వాత జాబ్ క్యాలెండర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కానుకగా ఇవ్వబోతుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఏరియర్స్ కానీ, డిఏలు కానీ, ప్రమోషన్లు కానీ వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 అన్న సోమవారం రోజు ఎలక్షన్ ఉంది. దయచేసి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాం, ఈ 3 జిల్లాల్లో ఉన్న ఉద్యోగస్తులకు సెలవు మంజూరు కాబోతా ఉంది. సోదరులారా, మీ అందరికీ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం సెలవిస్తా ఉంది, వేతనంతో కూడిన సెలవు. దర్జాగా పోయి పోలింగ్ స్టేషన్ లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2, బ్యాలెట్ పేపర్ లో
సీరియల్ నెంబర్ 2 ఉంటుంది. ఫస్ట్ మీద ఒక ఆయన పేరు ఉంటుంది, రెండో పేరు తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. ఈ తీన్మార్ మల్లన్న గుర్తు పైన గుర్తులు ఏముండే, ఇక్కడ కాంగ్రెస్ గుర్తు చేయి గుర్తుంటది. తీన్మార్ మల్లన్నకు ఎదురుగా ఖాళీ డబ్బాలో 1 నెంబర్ వేయాలి. నేను పెద్దలు శ్రీహరన్న రిక్వెస్ట్ చేస్తున్నా, బూతుల దగ్గర చిన్న ఫ్లెక్సీ నమూనా బ్యాలెట్ కొట్టించి పెడితే రేపు పొద్దుగాల వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నా. 1 నెంబర్ వేయాలి. పోయినసారి కూడా స్టేషన్ గన్పూర్ బిడ్డలు చాలా మంది ఓటేసి మల్లన్న మేమున్నాం కొట్లాడుకో అని చెప్పారు. ఇక మీరు వేసిరు కానీ కొంతమంది ఏం చేసిరంటే ఈ 1 నెంబర్ వేసే కాడ జై మల్లన్న అని రాసిపోయారు. ఇక కొంతమంది రక్తంతో పొట్టేది ఇదిపోయి ఆఖరి ఇట్లా 20,000 ఓట్లు పోయినాయి. 20,000 ఓట్లు సిద్ధ అయిపోతే 6-7 నేను ఓడిపోతే జరిగిన కథకి ఇది. అందుకోసమే ఇక 2వ ప్రయారిటీ 3వ ప్రయారిటీ లేదు. ఇక్కడ తీన్మార్ మల్లన్నకు ఎదురుగా ఖాళీ డబ్బాలు 1 నెంబర్ వేసి ఇట్లా మడత పెట్టి ఆ డబ్బలు ఎగిరి 3 తారీఖు నాడు డిసెంబర్ 3 నాడు కడియం శ్రీహరన్న గెలిచిండు. 4 తారీఖు నాడు కావ్యక్క గెలవబోతా ఉంది. 5వ తారీఖు నాడు మీ తమ్ముడు గెలవబోతా ఉన్నాడు. ఆశీర్వదిస్తానని చెప్పి తెలియజేస్తాను. పక్కనేనా పట్టభద్రులారా, 2 చేతులతో ఒకసారి ఆశీర్వదించండి మీ తమ్ముడిని అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పక్కనేనా ఒక్క చేయి లేబట్టి ఆశీర్వదించండి అన్న. పక్కనేనా గెలుస్తున్నామా? భారీ మెజార్టీ కావమా? థ్యాంక్ యూ సో మచ్.